రైట్, ఇప్పుడు ఎంసీక్యూ క్వశ్చన్స్ చేద్దామండి. లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అట్ ఏ పాయింట్, దాని మీద చేద్దాం క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. In the given figure, L1 and L2 intersect at O. If A equal to 35 degrees, then find the values of B, C, D. తెలుగు వాళ్ళు రాసుకోండి. క్రింది పటంలో L1, L2 రేఖలు, సరళ రేఖలు, L1, L2 సరళ రేఖలు ఓ బిందువు వద్ద ఖండించుకుంటే ఫుల్ స్టాప్. ఒకవేళ ఏ విలువ 35 డిగ్రీలకి సమానమైతే, ఒకవేళ ఏ ఈక్వల్ టు 35 డిగ్రీలు అయితే బీసీడీల విలువలు ఎంత? సరే, ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్లో ఈ పాయింట్ దగ్గర మనకి 180 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది, 180 డిగ్రీ. ఇలా ఇంకొక లైన్ వచ్చింది, ఇక్కడ కట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్మేషన్ ఎంత సార్? 180. సో ఇందులో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 35 డిగ్రీస్ ఇచ్చాడు. అప్పుడు ఇది వాల్యూ ఏమవుద్ది? 145 డిగ్రీస్ అవుద్ది. నెక్స్ట్ 145 ఎదురుగా ఎవరుంటారు? 145. 35 ఎదురుగా ఎవరుంటారు? 35. అంటే ఇక్కడ 2 ప్రాపర్టీస్ అండి. ద యాంగిల్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ 180 డిగ్రీస్. ఒక సరళ రేఖ మీద కోణం ఎంత? సరళ కోణం. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 1 పాయింట్, దెన్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ కదా. 35కి ఎదురుగా ఎవరుంటారు? 35. అప్పుడు ఇది 145 అయితే 145కి ఎదురు ఎవరు ఉంటారు? 145. సో దీని ప్రకారం మనం బీసీడీ వాల్యూస్ మనం చెప్పవచ్చు. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బీ సార్? బీ ఈజ్ ఈక్వల్ ఎంత? 145 degrees. Now how much is C value? 35 degrees. How much D value? 145 degrees. నేను 3 అడిగాను, బట్ 3 ఒకటే అడుగుతాడు మీకు ఎగ్జామ్లో. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ద యాంగిల్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ 180 degrees. If 2 lines intersect at 1 point, then vertical opposite angles are equal. ఇంతకు ముందే రాసుకున్నాం కదా. శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయని చెప్పాం మనం? సమానం. ఇక్కడ 180 అయితే ఇక్కడ కూడా ఎంత? 180. 180 + 180 పాయింట్ చుట్టూ 360 degrees అండి. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ పెట్టారంటే అక్కడ 180 డిగ్రీలు ఉంటుంది. ఒక యాంగిల్ ఇస్తే ఇంకొక యాంగిల్ మీరు ఇమీడియట్గా చెప్పగలగాలి. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అండి. ఇది 35 degrees అయినప్పుడు ఇది కూడా 35 అవుద్ది. ఇది 35 అయినప్పుడు ఇది 145 అవుద్ది. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ కాబట్టి, ఇది స్ట్రైట్ లైన్లో ఇక్కడ మనకి స్ట్రైట్ యాంగిల్ ఉంటుంది. అప్పుడు ఇది 145 అయితే ఇది కూడా ఏమవుద్ది? 145 degrees అవుతుంది. రైట్. సెకండ్ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్కు ప్రాపర్టీ ఏదో ఒకటి లింకప్తో ఇస్తాడండి. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ మనం ఏం రాసుకోవచ్చు? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రాసేసేయండి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. శీర్షాభిముఖ కోణాలు సమానం.
శీర్షాభిముఖ కోణాలు సమానం. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. హింట్ అని పెట్టుకోండి అక్కడ. సో ఆ ప్రాపర్టీని మీరు గుర్తుంచుకోవాలి. సో రెండు సరళ రేఖలు ఒక బిందు వద్ద ఖండించుకుంటే శీర్షాభిముఖ కోణాలు సమానం. ఇఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్ దెన్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అది ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. నౌ సెకండ్ క్వశ్చన్. In the given figure, find the value of y. Find the value of y. క్రింది పటంలో y కోణం కొలత ఎంత? y కోణం విలువ ఎంత? క్రింది పటంలో y కోణం విలువ ఎంత? ఇది 5y, ఇది 5yనే. నౌ ఇది 2y. క్రింది పటంలో y కోణం విలువ ఎంత అన్నాడు. ఓకేనా? y కోణం విలువ ఎంత? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. వాళ్ళు రాయండి. వర్టికల్ యాంగిల్ ఈక్వల్ అంటే 5yకి ఎదురుగా ఏముంటుంది? 5y. 2yకి ఎదురుగా 2y. ఫస్ట్ అవి ఫినిష్ చేయండి. 2yకి ఆపోజిట్ 2y, 5yకి ఆపోజిట్ 5y. అప్పుడు ఏమవుతుందో చూడండి. రైట్. సో మనం సింపుల్గా 5yకి ఆపోజిట్ 5y కదా. మరి ఇప్పుడు స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత అండి? 180. కాబట్టి 180 అంటే అక్కడ ఏమేమి కలపాలి? 5y, 5y, 2y కలపాలి. అంతే కదా. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈ క్వశ్చన్ ప్రకారం 5y ప్లస్ 5y ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 డిగ్రీ. మనకి ఓన్లీ y వాల్యూ అడిగాడు. కాబట్టి ఇక్కడ 12y ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 degrees. దెన్ y విల్ బి 180 degrees బై 12 అండి. సో 180లో 12 అంటే ఎన్ని టైమ్స్ పోద్ది? 15. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ y? 15 degrees. 180 12లో 15 టైమ్స్. y ఈజ్ ఈక్వల్ 15 degrees. అంతే. ఆ వాల్యూస్ ఏంటో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు. y యొక్క వాల్యూ ఎంత అన్నాడు. ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 ప్యాటర్న్ క్వశ్చన్ అండి. ఇది అక్కడ వైల్ బదులు ఏ ఇచ్చాడు, 5a అలా ఇచ్చాడు. సో మీకు ఎన్సీఆర్టీ బుక్ నుంచే నేను చెప్తున్నాను ఇక్కడ మీకు. సో సెంట్రల్ సిలబస్ బుక్లో మ్యాథమెటిక్స్తే మీకు ఇస్తున్నా ఇక్కడ. సో మన ఎస్ఎస్సి స్టేట్ లెవెల్లో కొంచెం లో లెవెల్ ఉంటాయి అన్నమాట. ఓకే, క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ 2yకి ఎదురుగా ఎవరు ఉంటారు? 2y. 5yకి ఎదురుగా ఎవరు ఉంటారు? 5y. ఒకవేళ మనం ఇది తీసుకున్నా ఇది కూడా స్ట్రైట్ లైన్, స్ట్రైట్ యాంగిల్, అది కూడా 12yనే. డౌన్ 12y, అప్పుడు 12y అండి. మొత్తం 24y. 24y ఈక్వల్ 360. దెన్ y వాల్యూ ఎంత అంటే 15 degreesగా చెప్పాలి. సో ద యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఎంత చెప్పాము మనం? 360. మరి మొత్తం అన్ని కలిపి 360 సమానం చేసినా విల్ గెట్ ద సేమ్ వాల్యూ. y ఈజ్ ఈక్వల్ 15 degrees. Right now, third question. Three coplanar 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 lines intersect in a common point forming angles as shown in the figure. In the given figure.
given A is equal 50 degrees and B is equal 90 degrees. Then find the values of C, D, E, F. తెలుగు వాళ్ళు రాసుకోండి. క్రింది పటంలో ఏ 50 డిగ్రీలు బి 90 డిగ్రీలు అయితే క్రింది పటంలో ఏ 50 డిగ్రీలు బి 90 డిగ్రీలు అయితే సిడిఈఎఫ్ కోణం కొలతలు ఎంత? సో వీటినే మనం జనరల్గా ఏమని చెప్పాం, మనం కాంకరెంట్ లైన్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక బిందువు వద్దే ఖండించుకుంటున్నాయి ఇవి. ఓకేనా, కోప్లానర్ లైన్స్ అంటున్నాడు. సో ఇక్కడ వాల్యూస్ ఇది ఏ అన్నాడు, ఇది బి, ఇది సి, దిస్ విల్ బి డి, ఈ అండ్ ఎఫ్. ఏ బి సి డి ఈ ఎఫ్. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, సిడిఈఎఫ్ వాల్యూస్ కావాలండి. సిడిఈఎఫ్ వాల్యూస్ అడుగుతూ ఉన్నాడు. సో చెప్పండి సిడిఈఎఫ్ వాల్యూస్ ఏమవుతాయో చెప్పండి. అక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా, రైట్. ఏమేమి ఇచ్చాడు, ఏ 50 ఇచ్చాడు. ఏ 50 ఇస్తే డి ఎంత, 15, రైట్. సో ఏ 50 ఇస్తే డి 50. మరి బి ఎంత ఇచ్చాడు, 90. మరి బి 90 ఇచ్చాడంటే ఈ కూడా ఎంత, 90. సో మిగతా యాంగిల్స్ కనుక్కోండి, అంతే. సో స్ట్రైట్ లైన్ మీద స్ట్రైట్ యాంగిల్ ఉంటుంది 180 డిగ్రీస్. ఏవైనా మూడుని కలిపితే ఎంత, 180 అవుద్ది. ఆ మూడు ఏం కలుపుతారో చూడండి. ఇక్కడ ఏబిసి యాడ్ చేద్దామా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ ఎంత చెప్పవచ్చు, 180 డిగ్రీస్ చెప్పవచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి 180. అందులో ఏ వాల్యూ ఎంత, 50 డిగ్రీ. నా బి వాల్యూ ఎంత, 90 డిగ్రీ. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 డిగ్రీ. దెన్ సి ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ మైనస్ 140 డిగ్రీస్ అండి. అప్పుడు నాకు సి వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 40 డిగ్రీస్ వస్తుంది. మిగతా యాంగిల్స్ అని రాయొచ్చండి ఇప్పుడు. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి సి 40 డిగ్రీస్ వస్తుందో ఆటోమేటిక్గా ఎఫ్ వాల్యూ ఏమవుద్ది, ఎఫ్ కూడా 40A. సో బి 90 డిగ్రీస్ అంటే ఈ కూడా ఎంత, 90A. మరి ఏ ఎంత ఇచ్చాడు, 50 డిగ్రీ. ఏ 50 డిగ్రీస్ ఇస్తే డి కూడా ఎంత వస్తుంది, 50. ఎందుకంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో శీర్షాభిముఖ కోణాలు సమానం. నెక్స్ట్ స్ట్రైట్ లైన్, సరళ రేఖ మీద స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ సి అండి, 40. సో వాట్ ఆర్ ద వాల్యూ ఆఫ్ డి, 50 డిగ్రీ. నా నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ ఎంత, 90 డిగ్రీ. నా ఎఫ్ అడుగుతున్నాడు, ఎఫ్ వాల్యూ ఎంత, 40 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ సిడిఈఎఫ్ వాల్యూస్ అడిగాడు. సి 40, డి 50, ఈ 90, ఎఫ్ 40. ఓకే. ఒక్కోసారి సి ప్లస్ ఎఫ్ ఎంత, ఈ ప్లస్ ఎఫ్ ఎంత, సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ఎంత, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో అడుగుతాడు. సో వాల్యూస్ కనుక్కుంటే వాటి సమ్మేషన్ అడిగినా, డిఫరెన్స్ అడిగినా, ఏది అడిగినా చేయొచ్చు మనం. సో ప్రతి క్వశ్చన్ ప్రాపర్టీ మీదే ఉంటుంది, ఉంటుందండి. సో ఇక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి, స్ట్రైట్ లైన్ మీద స్ట్రైట్ యాంగిల్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆ 2 ప్రాపర్టీస్ ఉపయోగించే చేసాం మనం ఇక్కడ. Okay, now fourth question. Okay, two straight lines PQ and RS intersect each other at O. Intersect each other at O. If angle POT is equal to 75 degrees, then find the values of ABC.
then find the values of A, B, C. PQ, RS అనే రెండు సరళ రేఖలు O అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. PQ, RS అనే రెండు సరళ రేఖలు O అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. ఒకవేళ యాంగిల్ POT 75 డిగ్రీలు అయితే, ఒకవేళ యాంగిల్ POT 75 డిగ్రీలు అయితే ABCల కోణం కొలతలు ఎంత? ABCల కోణం కొలతలు ఎంత? సో ఈ యాంగిల్స్లో డయాగ్రామ్తో రిలేటెడ్గా ఉంటుందండి, ఇస్తాడు. రైట్, ఇక్కడ మనకి ఇది P అంటున్నాడు, సో ఇది Q అని చెప్తా ఉన్నాడు లైన్. సో ఇక్కడ ఇది R అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది S అంటున్నాడు. PQRSలు ఎక్కడ ఖండించుకుంటున్నాయంట? O అనే బిందువు. సో ఇది O అండి, O. రైట్, మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఇచ్చాడు ఇలా, సో ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఇంకొక ఇక్కడ ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ B అన్నాడు, నెక్స్ట్ ఇక్కడ A, నెక్స్ట్ 2C, నెక్స్ట్ ఇక్కడ 4B, నెక్స్ట్ ఇక్కడ 75 డిగ్రీస్. సో జాగ్రత్త, ఇక్కడ ఇంకొక లైన్ ఇచ్చాడు, ఇచ్చి 75 డిగ్రీ B, ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉందో ఈ PQSకి మధ్య దాన్ని డివైడ్ చేశాడు. 75 B అన్నాడు, దీన్ని 2C అన్నాడు, ఇది A అంట, ఇది 4B అంట. దెన్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ABC? బట్ ఇక్కడ మనకి POT ఇచ్చాడు కదా, POT అంటే ఇక్కడ O ఉంది కదా, సో దీన్ని T అన్నాడు, దీన్ని T అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యాంగిల్ POT ఎంత అంట? 75 డిగ్రీస్ అంట. అయితే ABC విలువలు ఎంత చెప్పాలి? ABC సార్ మీరు ఎప్పుడు కూడా ఒక పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్ చూడండి, 180 డిగ్రీ. ఇప్పుడు ఇది పాయింట్ కదా, ఇది ఒక స్ట్రైట్ లైనా కదా PS, మరి అది స్ట్రైట్ లైన్ అయినప్పుడు మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం వీటిని కలిపామనుకోండి ఏమవుద్ది? 180. అవి అంటే ఏంటేంటి? 4B 75 ప్లస్ B అంటే 5B కదా. అంటే ఇక్కడ మనం 4B ప్లస్ 75 డిగ్రీస్ ప్లస్ B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 డిగ్రీ. నా 4B ప్లస్ B ఎంత? 5B. సో 5B ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? 105 డిగ్రీ. దెన్ B ఈజ్ ఈక్వల్ ఎంత? 21 డిగ్రీస్. 105లో 5 ఎన్ని టైమ్స్? 5 2 టైమ్, 5 1 టైమ్, 21. సో B ఈజ్ ఈక్వల్ 21 డిగ్రీస్. 4B B 75 కలిపితే స్ట్రైట్ యాంగిల్ 180. నెక్స్ట్ ఇప్పుడు 4Bకి ఎదురుగా ఏ ఉంది కదా, హౌ మచ్ ఏ వాల్యూ? A ఈజ్ ఈక్వల్ 4B. ఏ అనేది అంతే కదా, రెండు స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దాని ఏ దేనికి ఈక్వల్ అవుద్ది? 4Bకి ఈక్వల్ అవుద్ది. దాని ఏ వాల్యూ 84 అవుద్ది. జాగ్రత్త, ఏ వాల్యూ 84. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ దేనికి ఈక్వల్? 4Bకి ఈక్వల్. మరి B వాల్యూ 21 అయితే ఏ వాల్యూ ఏమవుద్ది? సో A ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 21 డిగ్రీస్. దెన్ 4 ఇంటూ 21 అంటే హౌ మచ్ ఏ వాల్యూ? 84. సో ఏ వాల్యూ 84 డిగ్రీస్ వచ్చింది, B వాల్యూ 21 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? 2C కనుక్కోవాలి, అంటే C కావాలి. 2C ఈజ్ ఈక్వల్ దేనికి సమానం? 75 ప్లస్ Bకి సమానం. జాగ్రత్త, ఎందుకంటే దాని ఆపోజిట్ యాంగిల్ ఏముంది? 75 ప్లస్ B ఉంది కనుక 2C ఈజ్ ఈక్వల్ 75 ప్లస్ B. అప్పుడు వీళ్ళు కడితే C వాల్యూ ఏ వచ్చింది? B వచ్చింది, C కూడా వస్తుంది. చేయండి. సో 2Cకి ఎదురుగా యాంగిల్ ఉంది
75 ప్లస్ బి కలిపి ఉంది. బి వాల్యూ ఎంత? 21. రైట్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్సే, ఆ థీరం ప్రకారమే క్వశ్చన్ ఇది. సో థీరమ్స్ ప్రాపర్టీస్ పర్ఫెక్ట్గా ఉంటే క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. సార్ నెక్స్ట్ క్లాస్ మనకి మ్యాక్సిమం రేపు ఉండకపోవచ్చు, నేను మీకు మెసేజ్ పెడతాను. ఒకవేళ క్లాస్ ఉంటే మెసేజ్ పెట్టేస్తా, క్లాస్ ఉందని మీరు క్లాస్కి రావాలి. టుమారో ఎంసీక్యూ క్వశ్చన్స్ చూస్తాం. లేదు అంటే మై నెక్స్ట్ క్లాస్ నేను ఖమ్మం వెళ్తున్నాను ఈరోజు, ఒకవేళ కుదిరితే ఈరోజు ఈవినింగ్ బయలుదేరుతాం. సో ఫ్రైడే సాటర్డే, సో మొన్న మా అంకుల్ చనిపోయారు కదా, ఆ కార్యక్రమం ఉంది రేపు ఎల్లుండి. సో సండే రిటర్న్ అవుతా. సో మీరు సండే అలాగ క్లాస్ రారు కాబట్టి నా నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది. ఆ మండే నుంచి ఆ సాటర్డే వరకు మనం ప్లేన్ జామెట్రీ చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఏంటి? ట్రయాంగిల్స్. సో మనకి ఇచ్చిన సిలబస్ ఉందా మీ దగ్గర? అసలు సిలబస్ ఉందా? రైట్. ఒకసారి ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసి నేను చెప్తాను, ఒక్కసారి చూడండి. సో 2c ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 75 degrees ప్లస్ బి. దెన్ 2c ఈజ్ ఈక్వల్ ఎంత? 75 degrees ప్లస్ బి వాల్యూ ఎంత? 21. దెన్ 2c ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 96 degrees. దెన్ హౌ మచ్ సి వాల్యూ? 48 degrees. సో సి వాల్యూ 48, ఏ వాల్యూ 84, బి వాల్యూ 21 degrees. క్వశ్చన్ జాగ్రత్త అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు సిలబస్ పేపరు మీకు పంపించానా లేదా? పంపించానా? రైట్. సో నేను ఒక్కసారి యాక్సెస్ ఇస్తా, ఒక్కరు మాత్రమే. సో బాయ్స్ నుంచి మీరు సార్ ఆ పేపర్ని మరొకసారి ఫార్వర్డ్ చేయండి. సో మీరు ఉన్నారా గ్రూప్లో అమ్మా? లేరు. మీరు ఒకసారి ఆ పేపర్ని ఫార్వర్డ్ చేయమని నేను మీకు యాక్సెస్ ఇస్తాను నేను. ఓకేనా? సో ఒక్కసారి మనం ప్లేన్ జామెట్రీలో సిలబస్ ఏంటో చూడండి. యాజ్ పర్ సిలబస్ నేను వెళ్తున్నా, జాగ్రత్తగా. రైట్, ఒక్క నిమిషం అమ్మా, ఇస్తాను 1 minute. సో మెసేజ్ చేయడానికి మీకు ఇస్తున్నా పర్మిషన్. సో మీరు చూడండి, ఒకరే అమ్మాయి చేస్తుంది, తర్వాత మీరు మళ్ళీ తీసేస్తుంది. ఒకసారి ఆ పేపర్ పెట్టాను కదా బిగినింగే, మనం డిసెంబర్లో ఏదైతే క్లాస్ స్టార్ట్ అయిందో అప్పుడు పెట్టాను నేను నెంబర్ సిస్టమ్. అప్పుడు ఆ పేపర్ మరలా పెట్టండి, ఒక్కసారి ఫార్వర్డ్ చేయమ్మా. చేశారా? రాలేదుగా, నాకు కాదు, ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేయి. వచ్చిందా సార్? అందవేనా? రైట్, బాయ్స్ గ్రూప్లో వచ్చేసింది. దాంట్లో జామెట్రీ చూడండి, సిలబస్ ఏముందో. ఇదే మీ యొక్క 6 కాంపోనెంట్స్ ఉన్నాయిగా, 6 కాంపోనెంట్స్ సిలబస్ అండి. బాయ్స్ గ్రూప్లో వచ్చేస్తుంది. మా గర్ల్స్ గ్రూప్లో పెట్టేరాదు, రావట్లేదా? జామెట్రీలో ఏమున్నాయి సిలబస్? ఇప్పుడు మనం ఎక్కడున్నాం జామెట్రీలో? లైన్స్ అండ్ యాంగిల్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అట్ ఏ పాయింట్ అండి, అంటే ప్యారలల్ లైన్స్. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మీద ప్యారలల్ లైన్ చేసాం కదా, అవి అంటే సిలబస్లో అది భాగంగా ఇచ్చాడు, దాంట్లో ఉండేవి ఇవే అండి. సో మనం ప్యారలల్ లైన్స్ వరకు ఇప్పుడు వస్తున్నాం. నెక్స్ట్ ఏముంది? సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. త్రిభుజంలో భుజాలు అండ్ కోణాల మీద ఏముంటాయి? కాంగ్రియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ సిమిలార్ ట్రయాంగిల్. నెక్స్ట్ మన టాపిక్ అదే అండి, త్రిభుజాలు, త్రిభుజ ధర్మాలు. సో త్రిభుజాల సర్వసమానత్వం, ఓకేనా? సో త్రిభుజాల సారూప్యత ఇది అంటాము. సో వాటి గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. సో ఒకసారి సిలబస్ని గో త్రూ ద సిలబస్ అండి, పేపర్ ఆల్రెడీ వచ్చేస్తుంది మీకు. ఓకే, రైట్.